ఏ ఊరు మీది ఇంతకి? నాకు తెలుసు, మాధవరం, కడప. ఏమన్నా బాంబు లాగా దెంగానే తీసుకొచ్చారా? మామూలు బ్యాగ్లో ఏమన్నా ఉన్నాయా? చూడాలా? నేను మీకు తెలుసా అని ఛానల్ పేరు ఎందుకు పెట్టారు? మీరు అడిగిన నన్ను క్వశ్చనే జనాలు నేను అడుగుతామని ఇంటెన్షన్తో నేను మీకు తెలుసా మాట్లాడాడు. ముత్యాలేని పడ్డాయేమో చూడండి ఒకసారి. ఏదైనా పడితే ఏరు మీకే ఇస్తాం. కడప నుంచి మొత్తం అందరూ ప్లాన్ చేసుకుని యూట్యూబ్ పెట్టేశారా ఏంటి? ఛానల్ పెరిగే కొద్ది రే ఏరా మాధవర్ అని యూట్యూబర్ అని చేసేసింది మీరు కామెంట్లు జనాలు. కామెడీ రీల్సే కదండి మీరు చేసేది. నేను కూడా కామెడీ చేస్తున్నాను, నవ్వట్లేదు ఏంటి మీరు? కామెడీ చేసినా చెప్పాలి. మాధవరంలో షాపుల్ని, లొకేషన్లని మీ యూట్యూబర్స్ జనాలు కామెంట్ చేస్తా ఉంటారు, వాళ్ళకేం తెలుస్తుంది ఈ ఇబ్బందులన్నీ. ఏందన్నా ఎప్పుడు ఆ షాపులైనా అక్కడైనా అదే అంటారు. ఆడి వరకు వాళ్ళ పాయింట్. మేము తీసే ఇల్లుగానే వెళ్తే ఫిలిం సిటీ అనుకోండి, మాకు మినీ ఫిలిం సిటీ. పొలాలు నీట్గా అన్ని సెట్ చేసేసుకొని ఎవరి నాళ్ళకి ఏమనంటే క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పేసి లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి మీకు? ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ ఎవరొకరైతే గుర్తుపట్టడం కానీ ఫోటోలు దిగడం, అప్పుడు ఆ ఫీల్ చెప్పే అర్థం కాదు. మీకు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉందా ఫస్ట్ నుంచి? ఇట్లా 999 ఛానల్లో చేస్తా అట్లా దీంట్లోకి రావాలి. ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు అదే ఏ రీజన్ లేకుండా ఎందుకు? అదే నాకు అర్థం కాలేదు. ఛానల్ పెట్టినప్పుడు ఫోన్ చేసినాడు, మళ్ళీ ఎవ్వరు లేనప్పుడు సేమ్ చేసినాడు, అడిగినాడు. రేపు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ఉండరు. మీరే అసలు తన వీడియోస్లో లేరు, తనతో లేరు, తనతో పాటు లేరు, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ లేదు. నాకు అదే బాధ. అసలు వీడియోలోకి వచ్చిందే వాడుతూ అయితే వాడు లేడు. వాళ్ళ మనసులో ఏ పాయింట్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నానో నాకైతే తెలియదు. ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముందో మనం చెప్పలేము కదా. నిజం చెప్పండి, మీరు మిస్ అవ్వరా మీరంతా కలిసి చేసే వీడియోస్? నేనైతే కలిసి చేయాలని నేను చేస్తాయారా అంటే లేదంటాడు. ఓకే నేను ఇక్కడ ఉందా అక్కడ ఉందా, లేదా కుదరదాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మీ అందరికి ఒక పాట గుర్తుందా? నటనకు నవత చెరగని యువత. ఇంతకు మించి పాడితే నన్ను మీరే కొడతారు వచ్చి. సో ఆ పాటలాగా ఏ గెటప్ వేసినా సరే దాంట్లో ఒదిగిపోయేలాగా, తాత ముసలాడైపోయాడు ఏంటి ఈయన మొన్నటిదాకా యంగ్గా ఉండేవాడు కదా అని అనిపించే అంత ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. బట్ చేసే కామెడీలో అసహ్యంగా కానీ, ఫ్యామిలీ ఎవరు ఇబ్బంది పడేలా కానీ లేకుండా కామెడీ చేయాలంటే చాలా కష్టం. వాళ్ళలో ఇప్పుడు నాతో పాటు నటి ముందున్నారనమాట. ఇంకెవరో కాదు, నేను మీకు తెలుసులేండి, వాళ్ళు మీకు తెలుసా లేదా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు అలా ఎలా ఛానల్ పేరు పెట్టుకున్నారని చెప్పేసి. సో నేను మీకు తెలుసా ఛానల్ నుంచి నాతో ఈరోజు కేశవ గారు, బాలాజీ గారు, అలానే రామ్ చరణ్ గారు ఉన్నారు అనమాట. హీరో రామ్ చరణ్ గారిని కాదు తీసుకురాలేకపోయాను కానీ ఇంకో రామ్ చరణ్ తీసుకొచ్చా, ఫ్యూచర్లో అవ్వచ్చు. సో బోల్డ్ అని ముచ్చట్లు పెట్టేద్దాం. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? కాదు, నేను ఇంత మంచి ఇంట్రడక్షన్ ఇంత పెద్దగా చెప్తే అసలు మీ ఊరోళ్ళందరూ ఇంతేనండి, చిన్నగా మాట్లాడతారు స్టార్టింగ్ వచ్చేసి. లేదండి, సూపర్ సూపర్. నన్ను అడగరా అండి ఎలా ఉన్నారు? మీరు బాగుంటారా? బాగున్నారా? బాగున్నానండి. నువ్వు అడగవారా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అంతే సీరియస్గా చెప్పాను నేను కూడా. లేదే. ఏంటండి మీరు అడగరా నన్ను? మీరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంట్లో అందరు బాగున్నారా? ఇట్లా అందరూ బాగున్నారు, ఊర్లో అందరూ బాగున్నారు. ఓకే, అందరూ బాగుండాల. మీ ఊర్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారండి. ఏ ఊరు మీది ఇంతకి? నాకు తెలుసు, మాధవరం, కడప. ఏమన్నా బాంబు లాగా దెంగానే తీసుకొచ్చారా? మామూలు బ్యాగ్లో ఏమన్నా ఉన్నాయా? చూడాలా అంటే నా మీద వేసేసి వెళ్ళిపోదాం ప్లాన్ ఏంటి? చూద్దాం. బెదిరిస్తున్నారు కలిసిన లైవ్లో ఇంటర్వ్యూ బాగా చెబితే వేసేసిపోతా ఉన్నట్టు చెప్తున్నారు ఇప్పుడు నా మీద. కాదు, నేను మీకు తెలుసా? తెలుసండి. మీరు నాకు తెలుసా? అది మీకు తెలియాల. మీరు నాకు తెలుసు కానీ నేను మీకు తెలుసా అని ఛానల్ పేరు ఎందుకు పెట్టారు? అంటే అప్పుడు వీడియోస్ చేస్తా ఉన్నా, జనాలకి ఇదే మీరు అడిగిన నన్ను క్వశ్చనే జనాలు నేను అడుగుతామని ఇంటెన్షన్తో నేను మీకు తెలుసా అనే క్వశ్చన్ మార్క్తో ఛానల్ స్టార్ట్ చేసిన.
అలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి అసలు? అంటే మన పేర్లు మనం పెట్టుకుంటే ఓకే, నేను మీకు తెలుసా, మీరు నాకు తెలుసా, మీరు తిన్నారా? ఛానల్ పెట్టిన కొత్తల్లో కూడా అందరు అదే మీరు నాకు తెలుసు బ్రో కామెంట్స్ రిప్లై ఇవ్వడం కదా అట్లా కామెడీ నడిచేది కదా అప్పుడు అట్లా. ఇప్పుడు అందరికి తెలిసిపోయారు కదా, ఇప్పుడైనా మార్చేయచ్చు కదా. అంటే అదొక ల్యాండ్ మార్క్ పడిపోయింది కదా మనం అంటే ఇది అని. అదొక హఠాత్ పరిణామం, అలా జరిగిపోయింది. ఎవరు ఊహించనిది. రామ్ చరణ్, నీ పేరు చాలా బాగుంది రామ్ చరణ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వాడి పేరు హీరో పేరు, నా పేరు విలన్ పేరు అని చెప్పేసి నేనైతే ఫీల్ కాలేదు, ఎప్పుడు ఎప్పుడు అని ఫీల్ కొట్టుకుంటారు ఇద్దరు బాగా ఇల్లు. లేదు. ఏజ్ గ్యాప్ ఉంది కదా. చాలా ఏం gap ఉంది కాబట్టి 1 year అట్లా ఉంటే ఏదన్నా ఉంటది కానీ ఇంత గ్యాప్ ఉంటే కొంచెం పెద్దోళ్ళు అన్నట్టే అంటారు కదా అన్నంటే విలువ. భయంతో కూడిన రెస్పెక్ట్ ఇట్లా ఏమైనా వచ్చినాయా? అంతే రెస్పెక్ట్ వస్తుంది అనుకోండి. మాట్లాడాడు, ముత్యాలు ఏమైనా పడ్డాయేమో చూడండి ఒకసారి. ఏదైనా పడితే ఏరు మీకే ఇస్తాను, ఎవ్వరికి లేదు ఇక్కడ. సో అవుట్ ఆఫ్ టాపిక్, అసలు హైదరాబాద్ వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? కొంచెం కొత్తగా అనిపించింది. చాలా కొత్తగా. కొంచెం కొత్తగా, చాలా కొత్తగా. మీరు ఇంకో పదం చెప్పండి అట్లే. ఇంకా ట్రాఫిక్ మనం మామూలుగా అక్కడక్కడ తిరుగుతాయి, ఈ ట్రాఫిక్ అబ్బా ఏందిరా అబ్బా అనిపించింది. ట్రాఫిక్ అదిరిపోయింది కదా, అబ్బో నోళ్ళు తీర్చేసింది. చెప్తారా? కాదండి, కడప నుంచి మొత్తం అందరూ ప్లాన్ చేసుకుని యూట్యూబ్ పెట్టేశారా ఏంటి? లేదు మా ఊరు పర్టికులర్ గా ఎస్పెషల్లీ మాధవరం. మాధవరం మొత్తం యూట్యూబర్సే ఉన్నట్టున్నారుగా. ఈ మాధవరాన్ని ఇంకా ఛానల్ పెరిగే కొద్దీ ఏరా మాధవరాన్ని యూట్యూబర్ అని చేసేసింది మీరు కామెంట్స్ జనాలు. బాగుంది, యూట్యూబ్ పరంగా చేసేసిండ్రు కదా. పేరు బాగుంది, సెట్ చేసుకున్నారు అట్లా. మీకు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉండిందా ఫస్ట్ నుంచి ఇట్లా? ఫస్ట్ నుంచి ఏం లేదు, 999 ఛానల్లో చేస్తా అట్లా దీంట్లోకి రావాల్సి వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చింది అట్లా. అట్లా చేస్తా ఈ ఫీల్డ్ లేక వచ్చేసి ఫస్ట్ చేస్తా నుంచి అయితే లేదు. అసలు అనుకోలేదు నేను అసలు ఈ ఫీల్డ్ లేక వస్తా అని, అసలు అనుకోలేదు. సో ఏదో అలా అనుకుని ఇలా పెట్టేశారు, అట్లా అయిపోయింది. అలా అయిపోయింది. ఇది మీరు డైలాగ్ విన్నారా? కోట్లు 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 చేస్తా 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 ఇలా వచ్చేసింది. కామెడీ రీల్సే కదండి మీరు చేసేది. నేను కూడా కామెడీ చేస్తున్నాను, నవ్వట్లేదు ఏంటి మీరు? అంత కుళ్ళు కామెడీ నాది. సార్ కామెడీ చేసినామని నవ్వండి, మీరు చెప్పాలి ఇక్కడ నవ్వాలని. ఓకే ఎక్కడ ఇది కామెడీ అంటే మేము మీరు మెన్షన్ చేస్తే ప్రిపేర్ అవుతుంది. ఇది జోక్ అని చెప్తే నవ్వుతారు, అంతేనా? ఇప్పుడు మీరు కూడా మీ వీడియోస్ లో అంతే చేస్తారా? ఇంకా అట్లే చేయాలి, జనాలు నవ్వకపోతే ఇంకా అదే చేయాలా? లేదంటే ఓకే ఇక్కడ నవ్వండి అని మెన్షన్ చేసి వీడియోలోనే ఇక్కడ నవ్వాలి మీరు అని పెట్టాల్సి వస్తుంది. కాదండి, అందరూ యూట్యూబర్స్ ఓకే, అందరూ కామెడీని ఎందుకు అంటే అది యూనివర్సల్ కాబట్టి ఎవరికైనా అది అందరికీ లైక్ చేస్తారు. కామెడీ అంటే ఇప్పుడు కొన్ని మోటివేషన్ ఉన్నాయి, అందరూ దాన్ని రిసీవ్ చేయలేరు. మెయిన్ మోటివేషన్ ఆ పరంగా అయితే మనకు సెట్ కాదు, కామెడీ పరంగా అయితే అందరూ లైక్ చేస్తారు కదా. ఎవరైనా చిన్నోళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు, కామెడీ లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారో అట్లా అందరం అదే వేలో వెళ్ళిపోయినాం. ఓకే, యూట్యూబ్ పెట్టకముందు ఏం చేసేవారు మీరు? నేను డిగ్రీ దాకా చదివిన, డిగ్రీ వరకు ఆపేసిన, డిస్కంటిన్యూడ్. శారీస్ బిజినెస్ ఉంది మా ఫాదర్ది, ఇంకా శారీస్ బిజినెస్ చూసుకుంటా అట్లా నేను మా ఫాదర్ ఇద్దరు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు? ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. హీరో రామ్ చరణ్, నువ్వేం చదువుతున్నావు? డిప్లొమా ఫైనల్ ఇయర్. కాదు, నీ పేరు పెట్టేటప్పుడు ఏమైనా రామ్ చరణ్ సినిమాలు రిలీజ్ అయినాయా? అట్లనే లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారా? కాదు, మీరు ఎలా జాయిన్ అయ్యారు ఛానల్లో? ఏంలా మాలో క్యాజువల్గా నాకే ఇంట్రెస్ట్ ఉండి ఇంకా పిలిచినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అవైలబుల్గా ఉంటే పోతా వచ్చిన అంతే. అట్లా పోయినారు అంతే. అట్లా పోయినా ఫ్యామిలీని ఎందుకు సెట్ చేసుకున్నారండి మొత్తానికి? ఏం లేదు, ఇప్పుడు బయట వ్యక్తులను పిలిచిన 1-2 రోజులు వస్తారు, మా ఇంట్రెస్ట్ అట్లా వచ్చిన వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఫీల్ అవుతారు కదా, ఏందిరా వీడి దాంట్లో మనం ఎందుకు చేయడం. ఇప్పుడు 1-2 రోజులు అతనికి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే దాన్ని అడుగుతారు కదా, ఏం నీకేమన్నా ఇస్తున్నారా, లేదా నువ్వు ఎందుకు పోతానో డైలీ అదే పనిగా. ఇంకా అట్లా ఇన్ని ఫేస్ చేస్తాం కదా. మన ఫ్యామిలీ అయితే మనల్ని అర్థం చేసుకుంటాం, ఒక వే ఉంటుంది కదా అని ఇంకా మంది అన్నట్టు చేసుకుంటాం కాబట్టి. అక్కడ మెయిన్ క్యారెక్టర్లు కొంచెం ఇదే అవుతారు, అన్ని క్యారెక్టర్లు అందరు వేయలేరు కదా, అట్లా కొంచెం వస్తుంది. ఈ ఇబ్బంది వచ్చింది ఎప్పుడైనా? అంటే ఈ క్యారెక్టర్ అయితే మేము చేయలేము, ఆ క్యారెక్టర్ ఉండదు, అసలు వచ్చేది అది. అసలు ఆడి తీసుకుందామని ఇది క్యారెక్టర్ అంటే ఓకే ఇది వద్దు, ఇప్పుడు వస్తారు ఎవరన్నా చేయడానికి, ఈ క్యారెక్టర్ అయితే వద్దు, ఇంట్లో అది ఉంటాయి కదా వాళ్ళ పర్సనల్స్, ఇంట్లో వద్దు అది, ఇంకా అక్కడికక్కడ మార్చేసి ఇంకో గెటప్ నేనేయడం, ఇంకా అక్కడ దాన్ని బట్టి ఇంకా
కంటెంట్ని మార్చేయడము ఆ క్యారెక్టర్ అతనికి ఇచ్చి మనం ఇది చేసుకోవడము. ఓ ఇప్పుడు పెరిగే కానీ ఇన్ని ఛానల్స్ ఉన్నాయని చెప్పి కానీ యాక్ట్ చేసే వాళ్ళు మాత్రం షార్టేజ్ ఉంది. ఇక్కడ ఒకసారి ఆడిషన్ నేను పెట్టండి మీరు. మాధవరంలో ఉన్న వాళ్ళు లేకపోతే కడప చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాకు యాక్టింగ్కి కావాలి. అది ఏదైనా సరే క్యారెక్టర్ లాగా చూసి యాక్ట్ చేయాలి. పాంప్లెట్స్ ఉన్న నిజంగానే యాక్టింగ్ లాగా చూసి క్యారెక్టర్ లాగా చూస్తే ఇబ్బంది ఏముంటుంది? హీరోలే పెద్ద పెద్ద హీరోలు అట్లా అందరూ అనుకోలేరు కదా. ఇప్పుడు అతనికి చేయాలన్నా వాళ్ళ ఇంట్లో వల్ల అయినా ఇప్పుడు ఏందిరా ఈ గెటప్, ఇప్పుడు బెగ్గర్ గెటప్ ఉంది, బెగ్గర్ గెటప్ వేసినావు ఏందిరా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఫీల్ అవుతారు కదా. అతనేమో చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉన్నా ఒకనొక అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసమైనా ఆలోచిస్తారు కదా. ఎవరయ్యారు ఇట్లా మీ ఛానల్లో? అట్లానే లేదు, పేర్లు చెప్పలేరు. ఉంటారు కదా అంతే. మనం పిలిచినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వస్తారు. ఎవరొకరైతే మనకైతే ఇబ్బంది లేదు, ఎవరొకరు మనకు సపోర్ట్గా చాలా మంది ఉన్నారు. ఆ టయానికి ఎవరుంటే వాళ్ళని ఎవరొకరు ఫోన్ చేయడం, వెళ్ళారు ఇంకొకరు ఎవరుండరు. మాధవరంలో షాపుల్ని లొకేషన్లని మీ యూట్యూబర్స్ మేము వాడినట్టు ఏది షాపులు వాళ్ళు కన్నా బాగా మనకు చాలా మంది మా మాధవరంలో షాప్స్ గురించి పర్టికులర్ గా చెప్పాలా. కొన్ని షాప్స్ ఉన్నాయి అన్న ఇట్లా వీడియో అన్నది అడగడం ఎంత తమ్ముడు తీసుకోపో మీద అనుకోపో అసలు లేదా షెడ్ రేస్ ఉన్నవన్నీ ఆ బేగం ఆడుంటే తీసుకొని పోండి. కొన్ని షాప్స్ బాగా సపోర్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు బట్టల షాప్ కావచ్చు, కాఫీ షాప్ కావచ్చు, కటింగ్ షాపు, ఇట్లా పెట్రోల్ బంక్ అయితే ఏమి, ఇట్లా మనకు బాగా సపోర్టివ్ గా చిల్లరంగల్ అయితే ఏమి, కిరాణా స్టోర్స్ ఉన్నాయి కదా. మొత్తం అందరికి నిజం. ఇప్పుడు అందరూ ఇవ్వలేరు. కొందరైతే అసలు షూట్ తీసుకుందామని పోయి అక్కడికన్నా ఇట్లా వీడియో ఉందనంట లేదు అని అక్కడి నుంచి పక్కకు వచ్చిన రోజులుగానే ఉంటాయి. అసలు కంటెంటే మార్చేసి మళ్ళీ వేరే చూసి తీసుకునే రోజులుగానే ఉంటాయి. ఇప్పుడు లొకేషన్ అక్కడ సెట్ కాక ఇంకా అట్లా కొందరైతే ఫ్రీగా ఇచ్చేస్తారు. అట్లా ఇల్లు జనాలైనా కామెంట్ చేస్తా ఉంటారు. వాళ్ళకేం తెలుస్తుంది ఈ ఇబ్బందులన్నీ, ఏందన్నా ఎప్పుడు ఆ షాపులైనా అక్కడైనా అదే అంటారు. ఆడి వరకు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి ఇచ్చే కాడ మనం ఫ్రీగా చేసుకునే కాడే మనం చేయగలం కదా. ఇంకా అట్లా ఇంకా అక్కడే మనకు సర్కిల్లో ఎవరు మనకు కన్వీనియంట్ గా ఉంటారో వాళ్ళతో. అసలు ఇంకా మీరైనా షాపుల్లో అలా ఇలా చేస్తున్నారు. కొంతమంది అదే ఇంట్లో ఆ ఒక్కటే రూమ్ లో అలానే క్యారెక్టర్స్ పెట్టేసుకొని చేస్తాం. ఆడికి నచ్చడం లేదు జనాలకి. అదే ఇన్ని చేస్తారని మీరు అంటున్నారు కదా. ఇంత అయినా కానీ ఎప్పుడు ఆ లొకేషన్స్ అయినా ఆ కాఫీ షాప్ అయినా జనాలు కామెంట్స్ లో ఇంకా అది ఆడికి మాక్సిమం మన చేతుల్లో ఉన్నంత వరకు మనం మార్చగలమంటే కొంచెం దూరం 10 కిలోమీటర్లు అటు సైడ్కి పోయి అయినా లొకేషన్ మారుద్దాం రాని పోతాం కదా. ఇలాంటి కొన్ని ఇప్పుడు షాప్స్ ఉన్నాయి, అందరు ఇవ్వలేరు మనకు ఫ్రీగా, మనకు చేసుకోలేము. జనాలు వస్తా పోతా ఉన్నా మనకు తీసుకునేటప్పటికి మనకు ఫ్రీగా ఉండాలి. ఇంకా ఆ టైమ్స్ చూసుకొని వాళ్ళతో ఫస్ట్ లో బాగా ఇబ్బంది పడే వాళ్ళు అంటే ఛానల్ కి అంత పెద్ద పేరు లేనప్పుడు ఫస్ట్ లో ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కదా మామూలు. ఫస్ట్ లో ఇప్పటికైనా ఉన్నాయి అంటే మీరు ఫస్ట్ కాడిపోయినారు, ఇప్పటికైనా ఉన్నాయి ఇబ్బందులు అంటున్నాయి కదా. ఇప్పుడు కూడా ఇంకా ఇప్పటికైనా ఉన్నాయి, అందరు ఇవ్వలేరు. ఇచ్చిన వాళ్ళతో ఇంకా వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోతా ఉంటారు. ఇప్పుడైతే ఇంకా కొంచెం ఎక్కువ గుర్తుపడతారు కదా ఫస్ట్ కంటే. గుర్తుపట్టినా ఇప్పుడు ఎట్లా అంటే జనాలు ఇప్పుడు 1-2 వాళ్ళు చేసుకుంటారు. ఓకే వీడు చేసుకోకపోతే మనకేం వస్తుంది అనే మైండ్ సెట్ లో ఉంటారు కదా. అందరూ చేసుకోపోండి అనే ఇదిలో ఉంటారు కదా. అవును, వాళ్ళకు టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుంది. ఓకే వీళ్ళకి ఇస్తే ఏమొస్తుంది మనకు, వాడు చేసుకుంటాడు పోతాడు, మనకెందుకు మన బిజినెస్ ని ఇది చేసుకోవడం అని చెప్పి వద్దులే అనేస్తే అయిపోద్ది కదా అని ఆడికి ఫుల్ స్టాప్ పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా నసుకుతా ఉంటారు. మనకు అర్థమైపోద్ది ఓకేలేనా ఇంకా పక్కకు వచ్చేది. అందరూ డైరెక్ట్ చెప్పలేరు కదా. వాళ్ళ బిహేవియర్ ని బట్టి మనకు తెలుస్తుంది ఓకేలేనా పర్లేదు అని మళ్ళీ ఇంకొక షాపు ఇంకా దాన్ని లేతే దీని షాప్ కాకుండా ఇంకొక ప్లేస్ లో ఎక్కడన్నా తీయగలమా అక్కడ కన్వే చేసుకోవడం అట్లా. గెటప్లు మాత్రం ఒకరోజు మీరు తాదైతే ఇంకో రోజు మీరు తాదవుతారు. అసలు రోజుకు ఒక గెటప్ ఎలా అండి గుర్తుపెట్టుకుంటారు ఇన్ని గెటప్లు చేస్తే మీరు? రోజు ఒక గెటప్. ఒకరోజు పోలీసోడు అయితే ఇంకో రోజు రియల్ ఎస్టేట్ వాడు, ఇంకో రోజు ముసలోడు, ఇంకో రోజు ఇంకేదో అర్థం కూడా కాదు. ఒక్కొక్క రోజు ఈయనేనా ఈయనే 2 సార్లు చూసి ఈయన ఆయనే అని చెప్పేసి అదే అది ఇది కాదు ఇది అది కాదు అన్నట్టు. ఎలా మారుస్తారు ఇన్ని గెటప్లు అసలు ఒక రోజు? క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు డైలీ ఒక గెటప్ కదా, మనం డైలీ ఒక వీడియో తీసుకుంటాం. డైలీ ఒక వీడియో ఈరోజు తీసుకుంటే ఇంకా రేపటికి ఒక రోజులో ఒక వీడియో తీసుకొని దాన్ని ఇంకా ఎడిటింగ్ ఇంకన్నీ ఉంటాయి కదా, డబ్బింగ్ అన్నీ నెక్స్ట్ డే రిలీజ్ చేయడం, మళ్ళీ ఇంకా అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో వీడియో. యూట్యూబ్ మీద టైం అయిపోతున్నట్టుందిగా మీకు రోజంతా. ఒక షార్ట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు ఇట్లా? అది చేసే యాక్టర్లను బట్టి ఉండొచ్చు, అక్కడ లొకేషన్ బట్టి ఉండొచ్చు,
ఒక్కొక్క షాట్ 3 గంటలు తీసిన రోజుగానే ఉంది, ఒక్కొక్క షాట్ 20 నిమిషాల్లోగానే అయిపోయిన రోజులు, అంటే తీయడం వరకు. మళ్ళీ ఎడిటింగ్ తర్వాత ఇంకా అంతా ఉంటది. అట్లా ఒక్క షాట్ తీయడానికే 3 గంటలు పట్టిన రోజులుగానే ఉన్నాయి. ఇంకా ఆ పక్క చేసే వ్యక్తి కావచ్చు, అట్లయినా లేదా ఆ లొకేషన్ మనకు సహకరించకపోయినా, జనాలు వస్తా ఇట్లున్నా కానీ ఆ షాట్ మళ్ళీ ఇంకో షాట్ తీయడం, అట్లా టైం పడుతుంది. చెప్పలేము ఇంతని పర్టికులర్ మాకు తెలియదు. పోయి వచ్చినాక ఓకే ఇదేంద్ర ఇంత టైం పట్టిందని కానీ మాకు తెలియదు. ఓకే ఇదేంది ఇంత భిన్న అయిపోయింది ఎంతో అనుకున్నాను. కొన్ని భిన్న అయిపోతాయి, కొన్ని టైం తీసుకుంటాయి. వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకుంటారు? అది అడగకూడదు, అది అడగకూడదా? సీక్రెటా? నువ్వు చెప్పు రామచరణ్, ఎవరు తీసుకుంటారు ఎక్కువ టైం? ఏం లేదు, కొత్త కాబట్టి ఇద్దరము చాలా ఇదేంటంటే కాలేజీకి పోయినప్పుడు వీకెండ్స్ లో, అది ఇప్పుడు కాబట్టి మామూలు హాలిడేస్ లో ఇంటికి వచ్చినప్పుడు చేస్తా ఉంటాడు. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నాడు, అట్లా అయ్యి వీకెండ్ సాఫ్ట్వేర్ మాదిరి వీకెండ్స్ హాలిడే వస్తాయి. ఎవ్రీ సాటర్డే సండే ఇంటికాడ ఉంటాడు. ఇంకా అప్పుడు విన్ని మా మామ అంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా అంటే మీరు ఏం చేస్తారు? గల్ఫ్ రిటర్న్. ఓకే, గర్ల్ ఫ్రెండ్. ఓకే, ఇంకా ఇంటికాడనే ఉంటా, పొలం ఉంది అది చూసుకుంటా. ఇంకేందండి, పొలం ఉన్న వాళ్ళే ఇప్పుడు రాజ్యం అంతా. ఎవరికి చెప్పండి అసలు. అంటే ఓన్ది కాదు, లీజ్ ల్యాండ్. లీజ్ ల్యాండ్ చేస్తాను, మనకి ల్యాండ్స్ ఉండి బాగా బలిసిన బాగా రిచ్ అంటే బాగా రిచ్ అట్లే లేదు. లీజ్ తీసుకొని చేయాలని ఇంట్రెస్ట్. మా వీడియోస్ లో గానే ఉంటాయి కదా చెట్లు గానా, అవన్నీ ఇంకా అక్కడే మోస్ట్లీ అన్ని మా ఇంటికాడనే, మా సరౌండింగ్స్ లోనే ఉంటాయి. మేము తీసే ఇల్లు గానే వెళ్దే. మీరు ఫిలిం సిటీ అనుకోండి, మాకు మినీ ఫిలిం సిటీ. ప్రతి ఒక్కరి ఛానల్ ఆ ఇల్లు ఉంటది. ప్రతి 999 ఛానల్లో ఉంటది, మల్లెల మంచం ప్రతి ఛానల్ ఇల్లు ఉంటది పక్క. రెంట్కి ఇచ్చారండి పెట్టాలి. ఇంకా ఆ షాపులతో పాటు ఇళ్ళకైనా ట్యాంక్ ఇల్లు ఇచ్చినందుకు మేమందరం కదా. పొలాలు నీట్ గా అన్ని సెట్ చేసేసుకొని ఎవరి నాళ్ళకి ఏమన్నా అంటే క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పేసి చూడండి, అదే నిజం. అందుకే మేము ఆడికి పోయినప్పుడు కన్నా అన్న చేస్తారేమో అన్న ఇంట్రెస్ట్ ఉండేమో కాదు. ఇప్పుడు షాప్ వాళ్ళని అడుగుతాం, అన్న మీరు వద్దులేము మేము చేయలేము కానీ అంటారు. చేసే వాళ్ళని అయితే అదే పనిగా యాడ్ చేస్తాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ మేము చేసినాం రాని నలుగురు వాళ్ళకి చెప్పుకోవడం కావచ్చు. పక్క అడుగుతా ఏమన్నా చేస్తాం అంటే లేదులే అంటారు, చేసేవాళ్ళు చేస్తారు. మనుషులందరూ నేను తీసుకొస్తారండి, రోజు ఒక వీడియోలో ఎవరెవరో వస్తూ ఉంటారు పోతా ఉంటారు. ఇంకంతే, ఇంకా వీడియో కంటెంట్ బట్టి ఎంతమంది ఎవరు అవైలబిలిటీ ఉంటారు, ఏ టైము, ఇంకా దాన్ని బట్టి తీసుకుంటా పోవడం. మనకు పర్టికులర్ గా టీం అంటూ లేదు కాబట్టి ఎవరు ఉంటే వాళ్ళతో అట్లా. ఒక ఊరు నుండి వచ్చిన యూట్యూబర్స్ లో అందరికీ నేను ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు ఒక టీం ఉన్నప్పుడు అది ఎందుకు విడిపోయారని అడగడం చాలా కామన్. అయినా కూడా చిల్లి ఇప్పుడు వీళ్ళని అడగాలి నేను, తప్పదు నాకు. ఇందాక నుంచి మాట్లాడుతుంటే యూట్యూబ్ ఇంట్రెస్ట్ లేదు అన్నారు కదా, మరి ఎందుకు వచ్చారు అసలు యూట్యూబ్ లో? ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే అదే 999 ఉన్నాడు కదా, వాడు చేస్తా ఉన్నాడు ఇట్లా వీడియోస్ చేస్తా అట్లా ఉన్నాడు. అసలు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడే వీళ్ళు మా తమ్ముడు వీళ్ళ తమ్ముడు వీళ్ళు కవర్ సాంగ్ చేస్తాను, మల్లెల మంచం వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కవర్ సాంగ్ చేస్తా ఉన్నారు. అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు 999. హైదరాబాద్ లో ఉన్నాడు, ఇట్లా ఫోన్ చేస్తున్నాడు, వీళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు ఎవరికి టచ్ లేదు, వాడికి నాకే టచ్. మల్లెల మంచంకి అసలు ఎవరికి ఏం టచ్ లేదు, మేమిద్దరమే ఫ్రెండ్స్, మాకు టచ్. నాకు ఫోన్ చేసినాడు, ఓకే వీళ్ళు చేస్తున్నారు కదా అని, ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నారా ఏమంటే ఓకే పెట్టురా ఇబ్బంది లేదు లేరా అని అక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేసినాడు. చెప్పిన నీకేం ఇబ్బంది లేదు లేరా, చేయడానికి అయితే మనుషులు ఇద్దాం. మల్లెల మంచం ఉండడు, అబ్బాయికి ఇంట్రెస్ట్ యాక్టింగ్, చిన్నప్పటి నుంచి డాన్స్ యాక్టింగ్ ఇంట్రెస్ట్, మనం చూసిందే కాబట్టి చిన్నప్పటి నుంచి మన మధ్య పెరిగినాడే, ఓకే అంత అటు ఇటుగా. ఇంకా అతన్ని పరిచయం చేపించడం, ఆ ఇల్లు ఉండారు లేరా, నేనైతే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇల్లు కవర్ సాంగ్ చేసేటప్పుడు కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండేనైతే నేను కవర్ సాంగ్స్ లైనా కనిపించవచ్చు కాదు, ఫ్రేమ్ కని రావాలా, కెమెరా ముందుకు పోవాలని అసలు ఏం లేదు. వీళ్ళు తీస్తా ఉంటారు, వీళ్ళతో పాటు తిరగడం టైం పాస్ అనుకోండి. వీళ్ళు షూట్ చేస్తా ఉంటే నేను ఇంకా వాళ్ళతో పాటు టైం పాస్కి తిరగడం, ఇంకా అట్లా చేస్తా ఉన్నా. ఇంకా వచ్చిండు, ఛానల్ పెట్టినాడు, ఒక 6 months అట్లా జరిగింది, ఎవరితోనంతా తీసిండు. ఇంకా వాడికి ఇబ్బంది అయినట్టుంది, జనాలు కావచ్చు ఇంకేదో. నాకు కాల్ చేసినాడు మళ్ళీ ఇట్లా రాని, ఏం ఇబ్బంది లేరా, ఇతను ఉన్నాడు మల్లెల మంచం ఉన్నాడు, ఏం ఇబ్బంది లే, నువ్వు రారా, నాకైతే ఇంట్రెస్ట్ లేదు, రారా అని చెప్పినా సరే అని వచ్చినాడు. ఇంకా వాళ్ళిద్దరిని పరిచయం చేసిన. ఇంకా అక్కడ ఆల్మోస్ట్ 1.5 year 2 years ఆ సర్కిల్లోనే, కొత్త మారం అనే సర్కిల్లో నేను కాకుండా ఇంకొక మనిషి తెలియదు వాడికి. ఆ సర్కిల్లో 1.5 year వీడియోస్ తీసుకుంటా అట్లే ఉన్నాడు.
ఇంకొక 6 నెలలు 6 మంత్స్ తర్వాత మళ్ళీ మంచం ఇతను డాన్సర్ కదా కడపకి వెళ్ళిపోయినాడు ఈవెంట్స్ పడంగా వాడు పని మీద అట్లా వెళ్ళిపోయినాడు. అప్పటికి ఎవరి ఛానల్ లేవు, ఓన్లీ ఒక ఛానల్ ఉంది. అప్పుడు అట్లా వెళ్ళిపోయినాడు. నేను ఎప్పుడెప్పుడన్నా ఇప్పుడు ఒక 4 కావాలా, 3 మెయిన్ క్యారెక్టర్లు అట్లా ఉంటాయి. నాది ఏదైనా చిన్న జస్ట్ పాసింగ్కి ఇట్లా చిన్న చిన్న క్యారెక్టర్ రా, ఏముండదురా అంటే ఎవరు లేరు రారా అంటే సరే పారా అని జస్ట్ చిన్న చిన్న ఒక డైలాగ్ 2 డైలాగులకి అట్లా పాస్ కావడం అట్లా చేస్తా ఉన్నా. ఇంకా ఆయన మళ్ళీ మంచం అట్లా వెళ్ళిపోయినాడు. ఇంకా ఎవరు లేరని ఇది మళ్ళీ ఇట్లా ఎవరు లేరురా ఏంది ఏం అర్థం కావట్లేదురా అని, నీకేం ఇబ్బంది లేదురా, నువ్వు పిలుసు ఏ టైంలో అయినా నీ కోసం నేను వస్తా వీడియో కోసం అని చెప్పి ఇంకా వాటితో కలిసి మళ్ళీ ఒక 6 నెలల సంవత్సరం అటు ఇటుగా తీసిన తరువాత మళ్ళీ నేను ఛానల్ పెట్టిన. అది వీళ్ళ తమ్ముడు మేము ఇద్దరం కలిసి చేసేటప్పుడు వీళ్ళ తమ్ముడు ఇంకా నువ్వు చేస్తాను కదా ఛానల్ పెట్టచ్చు కదా అని ఇంకా అన్నప్పుడు ఇంకా ఓకే ఇట్లా నేను పెడతారా ఛానల్ అంటే ఓకే రాని ఛానల్ పెట్టించి దాన్ని మానిటైజేషన్ చేయించి ఇంకా అప్పటి నుంచి కలిసి తీసుకుంటా. మీ ఛానల్ పెట్టించింది 999 ఇండియా. నాకు అసలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదంటే ఇంకా మనకేం తెలియదు కదా, అన్ని చెప్పింది వాడే, ఇప్పుడు తెలిసినాడు ఫ్రెండ్. ఇంకా ఒక 6 నెలలు సంవత్సరం చేసిన తరువాత ఇంకా ఇంట్లో వాళ్ళు కానీ ఏమొస్తుంది సేమ్. ఇప్పుడు నాకు అది ఎట్లా తెలుసు అంటే నేను ఇందాక చెప్పినా కదా, ఇప్పుడు మనం చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్లో వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, నువ్వు ఎందుకు పోతాను, డబ్బులు ఇక్కడ ఎందుకు చేస్తాను, నీకేమి నీ టైం అంతా పెట్టుకొని ఏమి. అది నేను ఫేస్ చేసిన అక్కడి నుంచి వచ్చిన నేను తిరుగులో దాంట్లో చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు కన్నా ఏరా నీకేమన్నా డబ్బులు ఇస్తాను రోజు పోనేమి లేదు, నేను మాట ఇచ్చిన వాడికి వాడు చేయాలి, నేను నీకేం ఇబ్బంది లేదురా, నేను ఏ టైంలో అయినా పిలుసు ఏమైనా కానీ నేను చేస్తా వస్తా నీకోసం అని చెప్పిన. ఇంట్లో వాళ్ళు ఆ ప్రెజర్ నాకు తెలుసు. అట్లయ్యే నేను నా వీడియోలో ఎవరు కొత్తగా 1-2 రోజులు కనిపించింది అనుకో 3వ రోజు పక్క అడుగుతా మీ ఇంట్లో ఏమనుకుంటున్నారు ఏంటి అని. అతనంటే ఇంట్రెస్ట్తో వస్తాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరు అట్లే ఉండరు కదా, అడుగుతా వాళ్ళు దానికి తగిన రీజన్ చెప్తారు. దాన్ని బట్టి నెక్స్ట్ టైం వాళ్ళని పిలవాలా లేదా ఎప్పుడన్నా డైలీ లేకుండా ఏం లేదంటే పిలుస్తా. లేదు ఇట్లా అడిగిన ఇబ్బంది అంటే వాళ్ళని ఇంకెవ్వరు లేరు అన్నప్పుడు ఇంకా ఆప్షన్ లేరు అన్నప్పుడు మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అవుతా తప్ప లేదంటే అట్లే పోతా ఉంటాం. ఓకే. సో ఇందాక చెప్పినట్టు ఏదైనా సరే నేను నీకోసం ఉంటాను రా, నువ్వు చెయ్యి, నేను వస్తాను, నీకు కావాల్సినప్పుడు వస్తానని మీరు చెప్పినప్పుడు ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఏ రీజన్ లేకుండా ఎందుకు? అదే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అర్థం కాలేదు అలా ఏం జరిగిందో కానీ. అసలు ఛానల్ పెట్టినప్పుడు ఫోన్ చేసినాడు, మళ్ళీ ఎవ్వరు లేనప్పుడు సేమ్ చేసినాడు, అడిగినాడు. రేపు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ఉండరో ఇప్పుడు వాళ్ళే ఉండరా, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా అమ్మకి నీకు చేసిన, ఇప్పుడు మా అమ్మ నువ్వే ఉండవరా తీయడానికి, ఎవ్వరు లేరురా నేను. ఇంకా నీ ఇష్టం రా, నువ్వు పిలుసు, నాకు ఏదైనా పని ఉందంటే పని ఉందని చెప్తా. ఫ్రీగా ఉంటే మటుకు ఫ్రీగా కాదు, ఇంకా రోజులో ఓకే ఇప్పుడు పని ఉంది, ఇంకా వీడియో కలిసి తీయాలంటే ఆ రోజులో రేపటి వీడియో అంటే ఈరోజు పక్కా మేము తీసుకుంటాం. నేను ఒక వారం ప్రతి నెల బిజినెస్కి వెళ్తా, శారీస్ బిజినెస్ ఉందని చెప్పినా కదా, ఎవ్రీ మంత్ పోతా ఒక వారం రోజులు. ఇంకా ఆ వారంలో ఉన్నవాళ్ళతో ఎవరొకరితో వాళ్ళ అమ్మతో అట్లా తీసుకుంటాడు. ఇంటికాడ ఉన్నప్పుడు అయితే పక్క ఏదో ఒక టైంలో ఓకే ఇప్పుడు పని ఉంది ఇంకొక గంట దాలి, లేదా ఇప్పుడు పని ఉంది మధ్యాహ్నం నుంచి తీద్దాం, లేదా నైట్ ఏదన్నా చూడరా ఈ రోజంతా పని ఉంది నైట్ అట్లా. ఓకే. ఇంకా అట్లా తీయడం అట్లా తీసుకుంటూ ఉండేవాళ్ళు. అట్లా తీసుకుంటా ఉన్నాం. ఇంకా సడన్ గా ఇంకెళ్ళి తమ్ముడు అన్నంతో చేస్తానం కదా మనము, ఇంకా చేయంగా మనకు ఇంట్రెస్ట్ వచ్చేసింది. నాకు చేయంగా ఆ కామెంట్స్ కన్నా మనం బయటికి పోయినప్పుడు ఎవరన్నా మనల్ని రిసీవ్ చేసుకునే విధానం, పలకరించేది, దాంతో నాకు తెలియకుండానే ఆ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, ఇది బాగా చేయాలని ఆ ఫీల్ వచ్చేసింది. ఇంకా చెప్పడంతో ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టి కలిసి తీసుకుంటా అందరం అట్లా. మీరు వాళ్ళ మదరే తనకు సపోర్ట్ ఫస్ట్, కానీ ఇప్పుడు మీరే అసలు తన వీడియోస్లో లేరు, తనతో పాటు లేరు, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ లేదు. నాకు అదే బాధ. అసలు వీడియోలోకి వచ్చిందే వాడితో అయితే వాడు లేడు, ఇట్లా కలిసి తీసుకోవట్లే ఏంది రాయిదని నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. నేనైతే అడుగుతాను అప్పటి నుంచి, నేనైతే ఏరా తీద్దామా, లేదురా నాకు తీయలేదు, లేదా వాడికి పని ఉందంటే పని ఉందంటాడు. ఇంకా వాడి రీజన్స్. అంటే మెయిన్ ప్రాబ్లం ఏం లేదా? అసలు ప్రాబ్లమే లేకుండా విడిపోరు కదా ఎవరు, మరి ప్రాబ్లమే లేదు. ఇంకా ఈ వాళ్ళ మనసులో ఏ పాయింట్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నానో నాకైతే తెలియదు. ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముందో మనం చెప్పలేం కదా. మనం ఇప్పుడు క్యాజువల్గా తీసుకున్నది వాళ్ళు దాన్నే పర్టికులర్గా సీరియస్గా తీసుకొని ఉండొచ్చు. ఇంకా అక్కడ అండర్స్టాండింగ్ లేనప్పుడు అట్లా జరిగింది తప్ప పర్టికులర్గా ఇట్లని ఏం లేదు. నేను ఇప్పటికీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, ఏందిరా పరిస్థితి ఏంది మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా వీడియోస్ ఏంటంటే ఇప్పుడు ఇంకా బిజీ అయిపోయి ఇంకా 2 ఛానల్స్ అయ్యి కలిసి చేయట్లే అంతే. అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయినారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ రేపు వీడియో కావాలంటే మేమందరం ఆల్మోస్ట్ ఈరోజు పని చేస్తేనే రేపు వీడియో వస్తుంది. మాకు ఎవరైనా అంతే.
మా బావ బంగారం కావచ్చు. సురేష్ అన్నతో తీయకపోవడానికి ఏంటంటే అన్న డ్యూటీకి వెళ్తాడు, వచ్చే లోపల నైట్ అయిపోద్ది. అన్న ఇంకా నైట్ వచ్చి అన్న వీడియోకి టైం ఎడిటింగ్ అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోవాలి. మళ్ళీ మన వీడియో అంటే మంది ఒక 2-3 గంటలు యాడ్ అయినట్టే కదా, గంట కావచ్చు ఎంతైనా. మళ్ళీ ఆ వర్క్ ఉంటుంది. అట్లా అన్నతో ఓన్లీ నైట్ ఆల్మోస్ట్ అన్నటి చూసింటే నైటే ఉంటాయి, నైట్ టైమ్స్ అట్లే ఉంటాయి. ఆఫీస్ నుంచి వచ్చినాక లేదా ఎర్లీగా వచ్చే వీడియో తీసుకోవాలంటే అట్లా తీసుకుంటాడు. ఆ టైమింగ్ సెట్ కాక అన్నతో తీయట్లే. వీటితో ఏంటంటే నేనైతే అది తీయాలనే ఉన్నాయి. ఇంకా అవతల లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. నేను అడిగిన ఆల్మోస్ట్ అడుగుతానే ఉన్నా. నేను ఇప్పుడు చాలా మాటలు అడిగిన, నేనేం తీయను, నాకే అసలు ఏం లేదు, అసలు ఆడ ఏం జరిగిందో కానీ లేదు, ఏమంటే ఇంకా తెలియకుండా అది అయిపోయింది. అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని, ఇప్పుడు ఏదైనా మనం బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఎవరైనా చేయందిస్తే వీళ్ళు లైక్ వాడు నాకు ఉన్నాడు ఫస్ట్లో ఉన్నప్పుడు అనే ఒక ఇది ఉంటుంది కదా, అది మీ అందరికీ ఖచ్చితంగా ఉండాలి కదా. ఎందుకంటే మీ అందరూ ఫస్ట్ ఒక టీము, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ పుట్టుకొచ్చిన టీమ్స్, కానీ మీరున్న ఏ 4-3 ఉన్నారో అప్పుడు మీరందరూ ఒక టీం కదా. మీ అందరికీ ఎందుకు అవినాభావ సంబంధం లేదు అనేది నా క్వశ్చన్. అది ఏమైందో కానీ మాకు తెలియకుండా అయిపోయింది. ఏం అనుకునేది ఏం లేదు. నిజం చెప్పండి, మీరు మిస్ అవ్వరా మీరంతా కలిసి చేసే వీడియోస్? ఎందుకుంటాయండి, ఉంటాయి. అంటే అవతలగానే ఉండాలి కదా, ఎంతసేపు ఒక సైడ్ అంటే ఒక చేత తప్పట్లు కొట్టలేం కదా. నేనైతే కలిసి చేయాలని నేను చాలా మాట పెళ్ళైనా నుంచి ఫస్ట్ నుంచి నేను ఇప్పుడు చేస్తాయారా అంటే లేదంటాడు. ఇంకోకే నేను ఇక్కడ ఉండా అక్కడ ఉండా, లేదా కుదరదను. నేనైతే ఫోన్ చేస్తానే, కలిసి చేయాలని చేస్తానే ఉన్నా, అడుగుతానే ఉన్నా. ఇంకా అది కామెంట్స్లో ఫుల్ తిడతారు కదా, అంటే ఒకరినొకరు ఎవరికి ఏం జరిగిందో తెలియదు పాపం. ఆడియన్స్కి ఏంటి, అందరు కలిసి ఉన్నారు విడిపోయారు, ఎవరైనా ఒకరు ఏదైనా చెప్తే ఇంకా అక్కడే ఆగిపోతారు కదా. సో మిగతా వాళ్ళని తిట్టినప్పుడు మీకు బాధ ఏదా, అసలు ఏం జరిగిందో తెలియకుండా ఎందుకురా మమ్మల్ని తిడుతున్నారు, ఇట్లాంటి క్వశ్చన్ అయితే వస్తుంది. వీళ్ళకి ఏం తెలియదు అంటున్నారని, కానీ మనకు తెలుసు కదా మనం ఏందా అని మనకు తెలుసు. ఎందుకు మీరు ఎప్పుడు ఏం చెప్పాలనుకోలేదు మరి? అట్లా మనకి ఇప్పుడు అది నా పర్సనల్ అనుకున్నా, అది పర్సనల్ని జనాలకి అందరికి అంత విడమర్చి చెప్పను, నాకు అనిపించలేదు. నన్ను మీ ఛానల్లో జాయిన్ చేసుకుంటారండి, నేను కూడా మంచి కామెడీ చేస్తున్నాను అనిపిస్తుంది ఇప్పుడు. రండి, బంగారంగా లేడీస్ లాగా మా ఛానల్ బోసిపోయింది, మీరు వస్తే అట్లా కలర్ఫుల్ గా వెలుగుతాయి. అవును, ఎందుకని లేడీస్ లేరు మీ ఛానల్లో? మన ఊరుండే దానికి అబ్బాయిలు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు, మీరు లేడీస్ అడిగిపోయినారు. మన సరౌండింగ్స్ మంది అట్లా సిటీ కాదు, ఇట్లా పల్లెటూరు కాదు, మీడియం అనుకోండి. ఓకే, మీ మదర్ లేరా? ఉన్నారు. మరి వీడియోస్లో పెట్టాలని ఇంట్రెస్ట్ లేదా? లేదు. ఓకే, తనకి ఇంట్రెస్ట్ లేదు. మీ నాన్నగారికి? మా నాన్నగారికి ఎవరికి లేదు. ఇద్దరు గుండె ఎందుకు చేయించారండి సడన్ గా? కొండ పోయినాం ఇంకా మా ఇంటి దేవుడి దగ్గరికి, అక్కడికి పోతే పక్కా గుండిస్తాం మేము. పక్క ఇచ్చేయాలి, పక్కా ఇవ్వాల్సింది. అక్కడికి పోకపోతే లేదు, కానీ ఎన్నేళ్ళైనా అక్కడికి వెళ్తే పక్కా గుండిస్తాం. ఓకే, అది చిన్నప్పటి నుంచి అదొక ఆనవాయితీ అనుకోండి. ఆనవాయితీ అంతే, ఇచ్చేసి రావాలి, ఇవ్వాల్సిందే. పోకపోతే చెప్పండి పర్లేదు, పోకపోతే ఇంకా అంతే. అది ఎన్నేళ్ళైనా గుండి ఇచ్చేది లేదు, అంటే అక్కడ తప్ప ఇంకా వేరే ప్లేస్లో ఇవ్వం. అదే ప్లేస్కి వెళ్ళినప్పుడు పుట్టింటి గురించి ఇంకా అక్కడే అనుకోండి. బాలాజీ గారు చెప్పండి, ఎందుకురా నన్ను వీడియోస్లో ఇంత మరీ ఘోరంగా వాడుకుంటున్నాడని ఎప్పుడైనా మీరు ఫీల్ అయిన ఒక రోజు ఉందా? నిజం చెప్పండి. ఏమనిపించలే, కానీ అంటే అది నా ఇష్టపూర్వకంగా పోతాను కాబట్టి ఏమనిపించలేదు. ఏమి వాడకమయ్యా ఇది అదైనా అనిపించింది ఎప్పుడైనా? అది కూడా అనిపించలేదు. లేదండి, నేను ఒకటే ఫస్ట్లోనే చెప్పాను కదండి, బిజీగా ఉన్నాను లేదా రాలేను చెప్తాను కదా, అది నా ఇష్టపూర్వకంగానే నేను ఇలానే చెప్పమన్నారు. ఎవరు అట్లంటే మేమే చేయలేదు. ఇలా నువ్వు తిట్టుకున్నావా, మా అన్నకేం పని లేదు, నేను చదువుకునే తీసుకొచ్చి వీడియోస్ చేయమంటాడు ఊరికి అని అనుకుని ఛానల్స్ నాతో కానీ నేను అన్నావా నిజంగా? మీరు అట్లా బెదిరిస్తే చెప్తాడు అయ్యారా అన్నావా అని. అప్పుడప్పుడు అనిపిస్తుంది, నార్మల్గా అయితే ఎక్కువగా అనిపించదు, అప్పుడప్పుడు మెంటల్ ప్రెషర్ ఫేస్ అవుతాను. ఇంకా ఎప్పుడు ఎవరు లేరు రా, రావాలరా అన్నప్పుడు ఒక్కోసారి నసుకుతా, ఇంకా ఓకే ఇంకెవరు కాదని చెప్పలేక ఇబ్బంది వస్తా ఉంటాడు. అన్ని సబ్జెక్టులు నేనే చదవాలి, అన్ని వీడియోస్లో నేనే చేయాలి. నీ బాధ నాకు అర్థమైంది రామ్ చరణ్. కాకపోతే నువ్వు నీ నోట్లో చెప్పావు అనుకో, అప్పుడు నన్ను ఎవరు తిట్టుకుని ఉంటారు. ఖాళీగా ఉన్నప్పుడు నేనే పోతా ఉంటా, అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, నేనే పోయి వీడియోస్ ఎత్తడం కానీ తీయడం కానీ అట్లా ఇట్లా చేస్తా ఉంటాను.
వీడియోస్ ఎత్తడం ఎత్తడం అంటే కెమెరా తీయడం, కెమెరా పట్టుకోవడం. కెమెరామెన్ కూడా చేస్తున్నావు నువ్వు? అంటే మాకు ఇది ఇప్పుడు ఇతను షార్ట్ పెడితే మా మామ షార్ట్ పెడితే నేను తీస్తా, మా షార్ట్ తీసేటప్పుడు మా మామ తీస్తాడు. మా అందరు తీయాలంటే ట్రైపాడ్ పెట్టి తీస్తాం. పర్టికులర్ గా కెమెరామ్యాన్ అంటూ లేడు, ఏం లేదు. 24 క్రాఫ్ట్స్ అన్ని 24 క్రాఫ్ట్స్ అవేంటి అని తెలియదు కరెక్ట్ మాట్లాడితే. అదే అవన్నీ ఎందుకు మనకు తెలియదమ్మా. అంటే వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తానా? మనకైతే అంత లేదు. 24 అంటాను కానీ నాకు కరెక్ట్ ఎన్ని ఉంటాయో కదా తెలియదు. ఇప్పుడు చెప్తారా నిజంగా? ఉండేది 24 ఏంటి అని చెప్పండి. నాకైతే తెలియదు. నాకు తెలియదమ్మా. తెలియదమ్మా. ఏంటండి 24? బాగుంటది వాడిని తెలుసు కదా, ఏదో ఇన్నట్టు ఎక్కడ ఇన్నట్టు ఉండి సిచ్యువేషన్ సింక్ అవుతారు వాడిండు అంతే. సినిమాల్లో 24 క్రాఫ్ట్స్ అని విని 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 పడేశారు కదా అండి. 24 క్రాఫ్ట్స్ అంటావు అమ్మా. తీసే షార్ట్స్ మళ్ళీ లాంగ్ వీడియోస్ ఎందుకని అంత తక్కువ పెడతారు మీరు? అసలు పెట్టలేదు, తక్కువ కాదు. మీరు అడగడం 9 months క్రితం ఎప్పుడో ఒకటి ఉంది. అది ఏంది వీటిలో షార్ట్స్ లో పార్ట్స్ డివైడ్ చేసినట్టు మళ్ళీ ఫుల్ లెంత్ అట్లా పెట్టినా గానా. ఇప్పుడు షార్ట్స్ తీయడానికి జనాలను ఎత్తుక్కొని ఇట్లా అది తీసే లోపల అడ్మిట్ అయిపోతాయి. ఫుల్ లెంత్ వీడియో అయితే తీయడానికే రోజు పట్టచ్చు, ఎడిటింగ్ ఉంటుంది, మళ్ళీ ఇంకా దాని ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. షార్ట్ తీయడానికి ఆడికి అయిపోతాను ఇంక అట్లా వెళ్ళిపోతా ఉన్నాం అంతే. లెంత్ వీడియో అంటే మినిమం టైమింగ్ కావాలి కదా, అందరూ మనకు సహకరించలేదు. ఒక గంట ఒక అరగంట అయితే ఒకవేళ పని ఉందన్న పక్కన పెట్టైనా మన కోసం వస్తారు. లెంత్ వీడియో అంటే ఆల్మోస్ట్ రోజు వెళ్ళిపోవచ్చు, 2 రోజులు పట్టచ్చు. వాళ్ళ పనులన్నీ ఆపుకొని మన కోసం అంతా చేయలేరు కదా. మనం దాన్ని ఇంకా ఓకే జరుగుతుంది, జరగని. మర్చిపోయి ఇందాక నేను ఆడిషన్ పెట్టుకున్నా కదా, నేను ఫ్రీగా చేయనండి వీడియోస్. అంటే పేమెంట్ అయితే ముందే చెప్తాను కదా. కామెడీ వీడియోస్ కి నేను కడప మాధవరం వచ్చి అక్కడ వీడియో చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చి. షార్ట్స్ కి అయితే మేము పిలిచాంలేండి, షార్ట్స్ కి పిలిచాల్సినంత లేదు కదా. అదిగో అంటే నేను పనికిరానండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అంతే. షార్ట్స్ కి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదా నాకు లెంత్ వీడియో ఏదైనా ప్లాన్ చేస్తే. మీ యూట్యూబర్స్ అందరికి పరిచయం ఎలా ఏర్పడింది అసలు? 999 ఇండియాకి, మా బావ బంగారంకి, మల్లెల మంచం నానికి, మీకు ఎలా మీరందరు ఫ్రెండ్స్ అసలు? 999 అంటే నా స్కూల్ మేట్. చదువుకున్నారు ఇద్దరు కలిసి? 6th 7th కలిసి చదువుకున్నాం. అంటే బ్రేక్లు కంటిన్యూ కాదు, 6th 7th కలిసి చదువుకున్నాం. మళ్ళీ ఇంటర్లో కలిసినాం. ఇంటర్ తర్వాత మళ్ళీ యూట్యూబ్ కి కలిసారు. పక్కనే ఉంటారా మీరంతా? అంటే మాది మల్లెల మంచంది, మేము ఇక్కడే ఉన్నాం. ఫస్ట్ 999 ఉన్న అక్కడే ఉన్నాం. ఒక 5 years బ్యాక్ కొత్త మాదరం 1 మాదరం 2 ఉన్నాయి. తెలుసు. దానికి దీనికి ఒక 3-4 kilometers ఉంటుంది డిస్టెన్స్. ఫస్ట్ మేము ఇక్కడే 999 ఉండే వాళ్ళ ఊర్లోనే ఉన్నాం. మళ్ళీ ఒక 5 years బ్యాక్ అక్కడికి కొత్త మాదరం వెళ్ళిపోయినాం. మల్లెల మంచం నేను ఒక 2-3 ఇల్లులు అవతలే. మల్లెల మంచం ఇల్లాడైతే ఇంకా కొంచెం కింద మా ఇల్లు. ఇంకా వీళ్ళిల్లు మల్లెల మంచం ఇల్లు, వీళ్ళిల్లు ఎదురెదురు అనుకో, ఆపోజిట్. మేము తీసే వీడియోస్ ఉన్నాయి కదా ఆ ఇల్లు. ఇది మల్లెల మంచం ఇంట్లో తీస్తా ఉంటాం, రేకులు అది ఉంది కదా, అది అతని ఇల్లు. ఇద్దరు ఎదురెదురుగా, నాది కొంచెం యువతల. బావ అయితే ఇంకా వీడియోస్ పరంగానే, జయకృష్ణ పరంగానే పరిచయం బావ వరకు. అందరూ ఇట్లా యూట్యూబ్ నుంచి ఇట్లా ఫ్రెండ్స్ అయ్యారు. ముందు ఫ్రెండ్స్ ఉన్నారు, యూట్యూబ్ నుంచి కలిసారు, మళ్ళీ విడిపోయారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తారో తెలియదని ఏం లేదు, కలవరు అట్లేం లేదు, కలిసి తీస్తాం, ఎందుకు తీయం. మీరు మాట ఇచ్చారు మరి ఇప్పుడు మాకు. నేను పక్కా నేను అడిగినా వాడు టైం దొరకట్లేదురా నేను అడిగినా, నాకైతే తీయాలనే, నేనేం తీననైతే చెప్పను. అవతల అడిగినా లేదన్నాడు, ఓకే ఉన్న వాళ్ళతో పోతాను. నేనైతే ఇప్పటికి చాలా మాటలు అప్పటి నుంచి కానీ అడుగుతానంటే, ఎప్పుడు ఖాళీగా ఉన్నా తీయాలి రేరా చేద్దామా అంటే ఇంకా అడుగుతా. అవతల రెస్పాన్స్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. నాకైతే తీయాలనే, ఎవరిదేం లేదు, అందరితో తీయాలని, కలిసి తీయాలనే నాకు. అవునులే, ఊర్లో ఉండే ఎవరెవరు పోయే వాళ్ళే ఉంటారు మీ ఛానల్లో. మరి ఎవరెవరో ఉంటారు, అందరం కలిసి తీయాలనే నాకు. ఇంకా టైం లేనప్పుడు ఇంకా మనం ఏం చేస్తాం, వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. అందుకని తెలివిగా ఇద్దరు పెట్టుకున్నారు, వదిలిపోలేరు, వదిలించుకొని పోలేరు అన్నట్టు. చెప్పలేము. ఇప్పుడు ఇటు కాలేజ్ ఓపెన్ అయితే ఇటు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంటర్న్షిప్ కాబట్టి వీక్లీ వస్తాండు, ఏదో జరుగుతుంది. ఇంకా కాలేజ్ ఓపెన్ అయితే ఇంకా కాలేజీలో ఉండాలి కదా, హాలిడేస్ ఎప్పుడో వచ్చినప్పుడు. ఇంకా మా అమ్మ ఏదన్నా ఇంకా పని పడితే మా అమ్మాయినా చెప్పలేము. మీరు కూడా మళ్ళీ ప్లాన్ లేదు, అట్టేం లేదు. కేసీ ఏమైపోయినాడు? కేసీ అదే ఇంకా 2 ఛానల్స్ పెట్టినాడు కదా, కేడిఆర్ ఒక ఛానల్, హాస్యం హర్ష, ఇంకా 3 ఛానల్స్ని హ్యాండిల్ చేస్తే అట్లా వాడు బిజీ అయిపోయినాడు. యూట్యూబ్ పెట్టిన తర్వాత బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏముందా? ఇబ్బంది పడినదంటే జనాలతో ఇబ్బంది పడినా నేనైతే చాలా. అంటే ఇప్పుడు అనుకున్నా, ఇప్పుడు
దీనికి నలుగురు కావాలా, ఇద్దరే ఉంటారు లేదా ముగ్గురే ఉంటారు, ఇంకొక వ్యక్తి కోసం ఆల్మోస్ట్ మనకు తెలిసిన వాళ్ళ అందరికి చేయడం, వాళ్ళు ఫ్రీగా ఉంటే వస్తారు, ఇంకా లేదన్నప్పుడు అట్లా ఇబ్బంది పడి ఇంకా అసలు దాన్ని వదిలేసి ఇంకొకటి ఏదన్నా తీసిన రోజులుగా ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళతోనే ఓకే ఇంత ఏం చేయగలమా అని అట్లా చూసుకొని తీసిన రోజులుగానే ఉన్నాయి. అట్లా జనాల పరంగా ఇబ్బంది ఇంకా ఇబ్బంది అంటే ఏం లేదు, జనాల కాడ ఒక్కటి ఇబ్బంది పడినా కానీ నేను ఇంకా ఏం యూట్యూబ్ పరంగా నాకేం ఇబ్బంది. కంటెంట్ ఎవరు ఇస్తారు మీకు? అంటే ఎవరైనా మనం ఓన్గా తీస్తాం. ఇప్పుడు మనం ఏదైనా చూసినప్పుడు ఇది బాగుందిరా అనిపించింది అంటే మన స్టైల్లో మనం ఎట్లా తీస్తే ఉంటుందని అట్లా పర్టికులర్ అదేం లేదు, అన్ని రాసుకొని రియల్ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అదొకటి వాడుకొని మన సర్కిల్ ఏదన్నా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడికన్నా పోతాం, ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ రన్ అవుతా ఉంటది, దాన్ని ఎట్లన్నా తీయచ్చు, బాగుంది అనిపిస్తే దాన్ని అట్లా ఏదన్నా చూసేటప్పుడు ఓకే ఇది బాగుందిరా మన స్టైల్లో ఇట్లా తీయచ్చు కదా అని అట్లా అట్లా. ఓకే, కామెడీ రీల్స్ చేస్తారు కాబట్టి ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి. ఈ మధ్య కాలంలో మీరు చూసిన మేము బాగా నచ్చిన మేము రోజు ఆల్మోస్ట్ వాడే మేము ఏంటి? సాయిరామ్ అని అన్ని దండిగా ఉంది, ఒకటే నేను చెప్పాలా, ప్రతి వీడియోలో ఉన్నాయి, దండిగా ఉన్నాయి, వాడుకుంటున్నారు మొత్తం. నా వీడియోస్ పరంగా వాడుతున్నాం అండి, నన్ను అడిగినారు కదా మీకు ఏమేమని, నాకైతే పర్టికులర్ గా ఏమనిపించలేదు. ఓకే ఇప్పుడు సిచ్యువేషన్ ఎండింగ్ కి ఏమేమి బాగుంటది ఆ మేము సెర్చ్ ఇంకా దాన్ని యాడ్ చేయడం ఆడి వరకే, కానీ నాకు పర్సనల్ గా ఈ మేము అట్లానే. అరే నువ్వు చెప్పరా, మన ఇద్దరం సేమ్ ఏజ్ కాబట్టి నువ్వు చెప్పు. చికెన్ చాలని గ్యాప్ లేదు, నిజమండి వాడిన సేమ్ అంతే, జస్ట్ ఒక 5-4 years, జస్ట్ 2-3 కూడా ఒకటిన్నర అంతే. నా కాడికి చిన్న అని చెప్పి నీ కాడికి చిన్నేరా నేను యాక్చువల్లీ. ఇది ఇది కట్ చేయండి కేసు, నా హైట్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అయ్యో చెప్పరా, నీకేమైనా ఫేవరెట్ మేము ఉంది అట్లా? ఫేవరెట్ అంటే ఒకటి వస్తుంది, ఇప్పుడు సాయిరామ్ వస్తుంది, దాని తర్వాత ఇంకోటి వస్తుంది, అట్లా ట్రెండింగ్ పరంగా పోతా సత్యరెడ్డి. నేను చూసా శనక్కాయలు, ఈ రోజుదే కదా. ఓకే సత్యరెడ్డి కత్తి బలి వచ్చింది ఇట్లా చేతిలో కూడా. నా ఫేవరెట్ మేము ఏంటో తెలుసా? సాయిరామ్. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి యూట్యూబ్ లో? చాలా క్లీన్ కామెడీ, అంటే ఎక్కడ వల్గర్ గా లేకుండా. అది ఒకటి. అసలు కొందరైతే అదే పనిగా కాల్ చేసిన డాక్టర్ రాతున్నాను వైజాగ్ ఎక్కడో, అదే పని కాల్ చేసి ఇట్లమ్మా నేను డాక్టర్ని, మీది ఎట్లుంటాయంటే కంప్లీట్ ఫ్యామిలీ, ఒక నాన్న అమ్మ నాన్న ఒక కూతురు అందరు కలిసి ఫ్యామిలీ అంతా కలిసి చూసేటట్టుంటే ఎక్కడైనా వల్గారిటీ ఉండదు, ఏ తప్పు మాటలు ఉండవు, ఒక నాన్న కూతురు కలిసి కూర్చొని చూడొచ్చు మీ షార్ట్స్ అని చెప్పిండు నాకు డైరెక్ట్ ఫోన్ చేసి. కామెంట్స్ లో కన్నా బ్రో మీ కామెడీ బాగుంటది బ్రో, డబల్ మీనింగ్ వాడకుండా ఇట్లా అవి లేకుండా క్లీన్ గా నీట్ గా ఉంటది బ్రో, ఎక్కడైనా తప్పుడు మాటలు గానా ఉంటాయి కదా అట్లా, అవి అప్పుడు బాగా అనిపిస్తుంది. మనం ఇంకా ఓకే మనం ఏదైనా అంటామన్నా మన డైలీ లైఫ్ లో కొన్ని ఉంటాయి కదా, అవి పెట్టాలని ఆలోచించి ఇది ఆ పక్క వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఒకవేళ తప్పుగా పోద్దేమో, మనకేమో డైలీ యూజ్ చేసి ఆ పదాలు ఫ్లోలో వచ్చేస్తాయి, మనం అనుకుండే ముందరే ఓకే తప్పు అనిపిస్తుందంటే పదాన్ని దానికి వేరే యాడ్ చేసేస్తాం. ఒకవేళ ఫ్లోలో వీడియో తీసేటప్పుడు వచ్చినా డబ్బింగ్ లో తప్పు అనిపిస్తే అక్కడ మార్చి చెప్పడము అట్లా. ఓకే, ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి మీకు? లైఫ్ చేంజింగ్ మూమెంట్ అంటే యూట్యూబ్ అనే చెప్పచ్చు. అవునా? అనుకోకుండా పెట్టినా అసలు మనం అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ ఎవరొకరైతే గుర్తుపట్టడం కానీ ఫోటోలు దిగడం, అప్పుడు ఆ ఫీల్ చెప్తే అర్థం కాదు, ఆ ఫీల్ హైలో ఉంటుంది. దానికోసం అది అనిపిస్తుంది నాకైతే, అది అనిపిస్తుంది. ఎవరన్నా మనం తెలియని వ్యక్తి మాట్లాడడం కానీ ఫోటోలు దిగడం, ఎవరో తెలియని వ్యక్తి మనతో ఫోటో దిగి ఇప్పుడు అతనికి అట్లా ఆ ఫీల్ బాగా అనిపిస్తుంది. నేనైతే మీకు పెట్టగలిగే కామెంట్ ఏంటి తెలుసా? మీరందరు కలిస్తే బాగుండు అనేది నా కామెంట్. నాకు కలిసి చేయాలనే ఉందండి. ఇప్పుడు ఆ పక్క మనం అడుగుతాము, అవతల లేనప్పుడు మనం ఏం చేయలేము కదా. ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నన్ను అడుగుతారు, మళ్ళీ అడగాలండి. నేను చెప్తానా కదా చేయాలనే, నేను అడిగినాక ఎన్నో మాటలు అడిగినా చేద్దామని, అందరం కలిసి చేయాలని. ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళతో, ఇంకా వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. యూట్యూబ్ పెట్టక ముందు, యూట్యూబ్ పెట్టిన తర్వాత మీరు చూసిన బెస్ట్ చేంజ్ ఏంటి? మనకంటూ ఒక ఇస్తారు కదా ఇంపార్టెన్స్, ఒక రెస్పెక్ట్. తెలియని వ్యక్తిని చూసే కాడికి మనోడరా అని చెప్పుకుండేది కదా, మా ఫ్రెండ్ ఏరా, ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ సపరేట్ వేరే ఉంది, ఆ సర్కిల్లో చెప్పుకోవడం కదా, వాళ్ళు చూసి ఇట్లా. ఒకసారి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసినాడు, అంటే ఆ కంపెనీలో పనిచేసే అతను
ఇట్లా వీడియోస్ చూస్తా ఉంటే వీళ్ళు మా ఊరేరా మా ఫ్రెండేరా అది ఇది అంటే ఇంకా అన్న ఫోన్ చేయనా అని చెప్పి నాకు ఫోన్ చేయించి నేను ఇట్లా అన్న మీ ఫ్యాన్ అది అని మాట్లాడిండు. అతను మాట్లాడితే ఎమోషనల్ అయిపోయినాడు. బ్రో భలే ఉంటాయి బ్రో వీడియోస్, మిమ్మల్ని కలిసాలి బ్రో, అది బ్రో ఇది బ్రో, ఇంకా ఎక్సైట్మెంట్ లో ఓకే బ్రో కలుద్దాం అట్లా. ఓకే, ఇంతకు ముందు వ్యూస్ కి ఇప్పుడు వ్యూస్ కి ఏమైనా తగ్గినట్టు కానీ లేకపోతే అట్లా ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే మనకి ఫస్ట్ నుంచి కానీ అంత హైప్ ఏం లేదు, అట్లా పడిపోయినట్టుండు, పోతా ఉంటాయి పోతా అనుకోండి. అలా పోతా ఉండడమే బెటర్ ఏమో కదా నిజంగా. బ్రేక్ అంటూ మరీ తక్కువ పోవడము, లేకపోతే ఒక కొన్ని రోజులు ఒక 20 రోజులు ఒక 1 month హైప్ వెళ్ళిపోవడము, మళ్ళీ డౌన్ కావడం అట్లా ఏమి ఉండదు. మిడిల్లో ఫస్ట్ నుంచి కన్నా మిడిల్లో పోతా ఉంది. ఈ వీడియోస్ లో చేసినందుకు మీకు ఏమైనా శాలరీ ఇస్తున్నారా అండి? ఏం లేదండి. ఎందుకు ఇవ్వట్లేదు, అడగలేదా మీరు? వీళ్ళకి శాలరీ ఇవ్వాలంటే నేను ఇంకొక పని ఏదన్నా చేసి వీళ్ళకి ఇవ్వాలా? అదేంటండి యూట్యూబ్ లో ఎంత సంపాదిస్తున్నారు? అది పోయింది క్యాప్షన్. యూట్యూబ్ లో అంత సంపాదిస్తున్నారు, షార్ట్స్ కి ఏమొస్తుంది? షార్ట్స్ కి ఏమొస్తుంది చెప్పండి? ఏ రాకుండా ఎందుకు చేస్తున్నారు మీరు? ఓకే, ఇది ఈ ఫేమ్ కోసం కావచ్చు, జనాల్లో గుర్తింపు కోసం కావచ్చు. మీకు యాక్టింగ్ ఇంట్రెస్టా? అది ఇంట్రెస్ట్ అయిపోయింది యాక్టింగ్ పరంగా. ఫస్ట్ లేదు కదా, ఫస్ట్ లేదు, చేయంగా ఇంకా జనాలు పరిచయం కావడం వల్ల కావచ్చు, దానివల్ల ఇంట్రెస్ట్ వచ్చింది. మనీ కోసం అయితే కాదు కదా. మనీ కోసం అయితే కాదు, బట్ డబ్బులు ఏమి ఆపేయట్లేదు కదా, యూట్యూబ్ నుంచి వస్తాయి అవి వచ్చినాకి ఖర్చులకి అట్లా ఇట్లా. ఇప్పుడు మనం ఒక వీడియో తీయాలన్నా దానికి ఉంటాయి, మన ట్రావెలింగ్ కావచ్చు, మనతో పాటు వచ్చిన వాళ్ళకి ఇది కావచ్చు. నెలంతటికి చూసుకుంటే ఆడేం సంపాదించింది ఏం లేదు, ఏం లేదు షార్ట్స్ కి. ఊళ్ళో జనాలంతా అనుకోవడం మీకేం లే లక్షలు సంపాదించారు అదే ఫీల్ లో ఉన్నారు. అసలు కరెక్ట్ గా ఇన్కమ్ వస్తుంది అని తెలిస్తే ఇంతేనా అంటారు. షార్ట్స్ కి ఏమొస్తుంది చెప్పండి? లెంత్ వీడియోలు ఉన్నాయి ఓకే సంపాదించానంటే దానికి మేము తీసుకుంటాం. ఓకే, షార్ట్స్ కి ఏమొస్తుంది? షార్ట్స్ తప్ప లెంత్ వీడియోలు లేవు కదా, తెలియదు ఏముంది, అప్పుడప్పుడు పెడతారులేండి. ఓన్లీ షార్ట్స్. మొత్తం యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎంత సంపాదించుంటారు? ఎంతంటే అటు చూస్తారండి ఆయన చెప్తాడా? ఏం సంపాదించింది ఏం లేదండి, నాకంటూ సంపాదించుకునేది ఏం లేదు. మీకు నమ్మేలాగుందా? ఇంకా అట్లా అంటే చెప్పలేదు. నేను చెప్పను. ఇప్పటిదాకా మీ అన్న ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడా నీకు? పెద్ద పెన్నులు పెన్సిల్ కాకుండా ఏమీ లేదా? అంటే అట్లా ఏం లేదు. మన ఏంటంటే ఇప్పుడు మన ఛానల్లో చేసిన వాళ్ళు కావచ్చు, ఏమన్నా మనం డబ్బు లేకపోయినా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తీసుకుపోవడం కానీ, ట్రిప్పులు పోతావా? ఎక్కడికి పోయినా ఇప్పటిదాకా? అంటే మా ఊర్లో ఉండే చోటికైనా, సరౌండింగ్స్ కలిసిపోవడం, పోవాలన్నా ఎక్కడికన్నా, ఇప్పుడు సినిమాలకు కావచ్చు ఎక్కడికైనా మేము ఎక్కడికి పోయినా ఆల్మోస్ట్ కలిసిపోవడానికే ప్రిఫర్ ఇస్తాం. ఒకరు పోవాలన్నా ఇప్పుడు ఒకరికి ఉంది ఇంటెన్షన్, ఇంకా అందరం 1 by 1 అందరం లేపేసి అందరం వెళ్ళాం పోవడం కన్నా, వాడిని అందరం పోయి తిరుక్కొని వస్తాం. అట్లా సినిమాలు కావచ్చు అట్లా తిరగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్. అట్లా. మరి మీ ఇంట్లో వాళ్ళు అడగలేదా ఏం సంపాదించినప్పుడు ఎందుకు నాయన నువ్వు ఆ వీడియోలను పడతావు? వాళ్ళకి అదే క్వశ్చన్ మార్క్, వాళ్ళకి కానీ తెలియదు, వాళ్ళకి కానీ అదే క్వశ్చన్ మార్క్. అయ్యో అదిగో ఇప్పుడు ఆన్సర్ చెప్పండి ఆ క్వశ్చన్కి మీరు. ఓకే, మన ఇంట్రెస్ట్, నేనైతే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో ఇంక ఇది పోతా ఉన్నాం కదా. ఏమైనా ఆఫర్లు వచ్చాయా సినిమాల్లో, సీరియల్స్లో? ఏం లేదండి ప్రస్తుతానికి ఏం రాలేదు, రావాలని కోరుకుంటాను. ఇందాక ఒక క్వశ్చన్ అప్పుడు అడుగుదాం అనుకుంటా మర్చిపోయాం, మరి డిగ్రీ ఎందుకు అక్కడితో ఆపేశారు? తర్వాత ఎందుకు చదువుకోలేదు? అంటే మనకు చదువు మీద చిన్నప్పటి నుంచి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఆ డిగ్రీ దానికైనా. నేను ఇంకా ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చిందేమో, ఇబ్బంది పడ్డారేమో అనుకో. ఫినాన్షియల్గా అంత ఇబ్బంది అయితే మనకేం లేదు, ఉన్నంతలో అయితే బాగానే ఉన్నా. ఫినాన్షియల్ పరంగా ఇంతవరకు ఇబ్బంది పడింది ఏం లేదు, మా నాన్న అంతా బాగానే చూసుకున్నారు. కానీ చదివే ఇంట్రెస్ట్ లేదు, అంతే. చదువు ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నాన్నకి హెల్ప్ ఆ టయానికి, ఇంకా నాన్న ఏజ్ అయిపోయింది కదా, ఏజ్ వచ్చే టయానికి నాన్నకి హెల్ప్గా ఇంకా శారీస్ బిజినెస్లోకి దిగేసిన. ఇంకా బిజినెస్ ఒక 6 yearsలో ముందే దిగేసిన. అందులో వెహికల్ తెచ్చున్నాం మేము, ఇంకా వెహికల్ డ్రైవింగ్ కావచ్చు, ఇంకా నాన్నకు తోడుగా ఇంకా 2 విధాలుగా ఇంకా నాన్నతో పాటు శారీస్ బిజినెస్కి వెళ్ళిపోయారు. అందుకే వీడిని ఇప్పుడు కష్టపడి రాచి రంపని పెట్టి చదివిస్తున్నారు, అంతేనారా? సింగిల్ ఆన్సర్, అంతే. అంతే అంటే అయిపోద్ది, అంతే కదా? అదే చదివిస్తున్నారు దానికి. సర్లే, అంత ఇబ్బంది పడుకో, పర్లేదులే. కోతి నా కొడుకు అని డైలాగ్ విన్నారా మీరు ఎప్పుడైనా? కోతి నా కొడుకు, వీళ్ళిద్దరిని చూస్తే ఎవరు అనిపిస్తారు అట్లా? నాకైతే రామ్ చరణేనా? ఎందుకు బాగా అల్లరి చేస్తాడా?
కొంచెం అల్లరి చిల్లరగా ఉండేది వాడే కాబట్టి చిన్న పిల్లోళ్ళమండి మేమంతా. అంటే మనం మళ్ళీ కలిపేసుకుంటే ఛాన్స్ చిక్కితే చాలు కలిపేస్తాను. ఇలా చెప్తున్నారు మీరు. మేమంతా అదే మా లేకల్లా ఇంకా చిన్న పిల్లోడు కదా, మా మధ్య పెరుగుతా ఇంకా ఉంటాడు కదా యాక్టివ్గా. అంతే మా సర్కిల్లో చిన్న పిల్లోడు అంటే ఇడాను. ఓకే. లాస్ట్లీ అయితే డీసెంటే, మరి అంతేం కాదు. అంతేం కాదు, కొంచెం కొంచెం కొంచెమా? ఓకే. సో మీ సబ్స్క్రైబర్స్కి, యూట్యూబ్ ఫ్యామిలీకి, మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్. నన్ను ఇంతకాలం నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పేర్లు చెప్పండి. ఇంకా చెప్పాలంటే ఓకే, ఇంకా మీరు పెట్టండి, నేను లిస్ట్ తీసి చదువుతా ఉంటా. 5 lakhs దాకా ఉన్నారు, ఓకే, చదువుతా ఉంటాం. ఏముంది 5 లక్షల సబ్స్క్రైబర్లు. అది పేరు పేరునంటే ఇంకా ప్రతి ఒక్కరికి, మనల్ని ఇంతవరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అంతకాడి మనం ఏం చెప్పుకోగలం వాళ్ళకి. అంతే, ఎక్కువ చెప్పుకోలేము, ఎక్కువ చెప్పిన బాధ మళ్ళీ అంతే కదా. మీరేమైనా చెప్తారా అండి? ఏం లేదు. రామ్ చరణ్. థ్యాంక్ యూ ఎవరీవన్. అంతే. థ్యాంక్ యూ అండి. ఇబ్బంది పెట్టుంటాను నేను ఆల్మోస్ట్. కొంచెం ఇబ్బంది ఏముంది, ఉన్నది చెప్పినాం, దాంట్లో ఇబ్బంది ఏముంది. మనకు జరిగింది, మన లైఫ్లో జరిగింది చెప్పినాం, దాంట్లో ఇబ్బంది ఏముంటుంది. మనం ఎవరి గురించి ఏం లేనిపోయింది చెప్పింది ఏం లేదు, ఉన్నది మాట్లాడడంలో ఇబ్బంది ఏముంది. హోప్ఫుల్లీ మళ్ళీ కలిసి వీడియోస్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ కలవని పక్షంలో ఎవరి కామెడీ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేమైతే ఎంటర్టైన్ అవుతూనే ఉంటాం ఎప్పటికీ. ఇంకా మంచి మంచి కామెడీ వీడియోస్ చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ 1 million కొట్టేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.